మనము అన్నం తినేటప్పుడు అన్నాన్ని ముద్దగా, కూరలన్నీ వరుసగా పెట్టుకుంటాం గదా! నమస్తే. వెల్కమ్ టు శిరీష వివేకానంద రెడ్డి ఛానల్. ఇప్పుడు ఫ్రిడ్జ్ ఆర్గనైజర్స్ అని అవని, ఇవని చాలా డబ్బాలైతే వచ్చాయి. సో, నాకేమనిపించిందంటే ఆ డబ్బాలు స్పేస్ ఎక్కువ తీసుకుంటున్నాయని, కూరగాయలు తక్కువ పడుతున్నాయి అనిపించింది. అందుకోసమని నేనైతే ఈ నెట్టెడ్ బ్యాగ్స్ అయితే తీసుకున్నాను. అండ్ ఈ నెట్టెడ్ బ్యాగ్సే కాకుండా కాటన్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. క్లాత్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి దీంట్లో. సో, ఇవి ఈజీగా మనం లాక్ కూడా చేసుకోవచ్చు. అండ్ క్వాంటిటీ కూడా ఎక్కువ పడుతుంది. అండ్ స్పేస్ కూడా తక్కువ తీసుకుంటున్నాయని చెప్పేసి ఇవైతే తీసుకున్నాను. సో, ఇంకా ఆకుకూరలని మనం ఆర్గనైజ్ చేసేసుకునేటప్పుడు మళ్ళీ సపరేట్‌గా మనం ఆర్గనైజర్స్ కొనాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో ఐస్ క్రీమ్ డబ్బాలు, ఆ డబ్బాలు, ఈ డబ్బాలు ఉంటాయి గదా! ఆ డబ్బాలను మనం యూజ్ చేసుకోవచ్చు. యూజ్ చేసుకొని, క్లీన్ చేసుకొని, ఆకుకూరలను దాంట్లో పెట్టుకొని, పైన ఒక టిష్యూ పేపర్ ఏసుకుంటే అవి ఎక్కువ రోజులు వస్తాయన్నమాట. సో, ఇలా అయితే మనం ఆకుకూరలను ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రిడ్జ్ పైన స్థలం ఉంటుంది గదా! ఆ పైన స్థలంలో మనం ఫుడ్ బాస్కెట్స్ అన్నిటిని పెట్టుకొని మనమైతే స్పేస్‌ని ఆర్గనైజ్ చేసుకోవచ్చు.